ఏ డైరెక్టర్ పంచారు నా కోరిక ఎలా ఉండేదంటే ఒక మణిరత్నం లాంటి వాడికి అంటే అది మంచి టేస్ట్ ఉన్న అంటే డిఫరెంట్ టేస్ట్ అంటే ఒక్కొక్క డైరెక్ట్గా ఒక టేస్ట్. మణిరత్నం అంటే ఆ మేకింగ్ స్టైల్ వేరు, సాంగ్ని ఎక్కడో అసలు ఆ విజువల్స్ కానీ ఆ విజువల్ బ్యూటీస్ ఉంటాయి. ఒక శంకర్ సినిమా చేయాలని అలా కోరికలు ఉండదు మాకు. అంటే తెలుగులో మన అందరూ డైరెక్టర్ వర్క్ చేసిన కొన్న ఈ మన తెలుగు స్టైల్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అంటాం. ఒక రకంగా కంప్లీట్ కాంప్రమైజ్ అయినట్టే మేము. అంటే మాకున్న నాలెడ్జ్కి మాకున్న స్టైల్కి తెలుగు సినిమా మ్యూజిక్ టోటలీ ఒక కాంప్రమైజ్ అయ్యి చేసినట్టు, కంప్లీట్ ఒక సాక్రిఫైజేషన్ అంతే. కేవలం సక్సెస్ చేయాలి ఆ హీరో. ఈ రోజుకి నాకు ఆడియన్స్కి వెళ్తే అదే పేరు నాకు. మా చిరంజీవి గారికి ఎంత బాగా కొట్టావు, మా బాలయ్య బాబుకి ఎంత బాగా కొట్టావు, మా నాగార్జునకి ఎంత బాగా కొట్టావు, ఇదే అందరూ ఫ్యాన్స్. అది చాలు నాకు. వీళ్ళు ఉండకపోయినా పర్వాలేదు నాకు, చిరంజీవికి ఉండకపోయినా పర్లేదు, ఎవరికి లేకపోయినా పర్లేదు, నా మీద ఎంత కష్టపడి చేశాను అట్లీస్ట్ ఆ గ్రాటిట్యూడ్స్ ఆడియన్స్లో ఉంది. అది చాలు నాకు, వాళ్ళ ఫ్యాన్స్లో ఉంది. అదే చిరంజీవి గారి సినిమా హిట్లర్ చేసినప్పుడు సేమ్ టైంలో మీరు పెద్దన్నయ్య చేశారు బాలకృష్ణ గారు. అవును. అప్పుడు ఫ్యాన్స్ నుంచి కొన్ని బెదిరింపులు వచ్చాయి చాలా. అసలు అంటే ఈయన క్వైట్ కామన్ అండి. ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్ళు. ఇప్పుడంతా ఎంత మీడియా ఎంత ఫాస్ట్ అయిపోయింది. ఉత్తరాలు ఏమని రాసేవాళ్ళు హీరోస్కి, రాజ్కోటి బాధేశారండి పాపం, నెక్స్ట్ సినిమా కూడా రాజ్కోటి చేయాలి. అది ఇదంతా ఏమవుద్దంటే వాళ్ళకి, ఏంట్రా మనం కదా హీరోలు సినిమాలకి, మన వల్ల కదా ఆడియన్స్, రాజ్కోటి ఏంటి వీళ్ళ పేర్లు ఊరికే రాసి అన్ని ఎవరికైనా ఉంటుందిగా ఫీలింగ్. అంత హై రేంజ్కి వెళ్ళేవాడిని నేను. దీంట్లో ఎటువంటి ఇది లేవు. అంటే మీతో ఏదో చెప్పను అంటే ఆ రోజు అంత స్టేట్ మా మ్యూజిక్ లెవెల్ అలా ఉండేది. ఎలాంటి బెదిరింపులు వచ్చాయి మీకు అప్పుడు? బెదిరింపులు అంటే ఇదే, మాకు మా హీరోకి బాగా కొట్టాలి నువ్వు అంటే, లేకపోతే నిన్ను కొడతామని కాదు, బాగా కొట్టాలంటే అంటే మా మీద నమ్మకం అండి. అదే ప్రతి ఫ్యాన్స్కి ఒక నమ్మకం ఉండేది, డెఫినెట్ బాగా కొడతారు, రాజ్కోటి కొట్టే దుమ్ము దులిపేస్తారు రా బాబు. మీరు నిజంగా గ్రూపిజం అన్న మాట వాడారు కదా, గ్రూపిజం అని ఉంటే కనుక ఇప్పుడు సపోజ్ ఈ చిరంజీవి గారు చేసిన దానికి ఆయన చెప్తారుగా ఆ సినిమాకి చేయొద్దు అలా చెప్పాలిగా. అలాగే ఉండదు, అలా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చిరంజీవి గారి సినిమా సక్సెస్ ఇస్తేనే, సక్సెస్ హిట్ మ్యూజిక్ ఇస్తేనే నాకు బాలయ్య సినిమా ఇస్తాడు, వెంకటేష్ ఇస్తాడు, నాగార్జున ఇస్తాడు. అర్థమైందా? నేను చిరంజీవి గారి సినిమాకి నేను చేయలేదు అనుకోండి, ఏదో చిన్న హీరోలకి అంటే ఒక శ్రీకాంత్ సినిమాలు, ఒక జగపతి బాబు సినిమాలు చేస్తూ దాంట్లో మ్యూజిక్ చేసిన వాళ్ళు ఎవరు పెద్ద హీరోలు నాకు ఎవరు. చిరంజీవి గారి సినిమా నేను హిట్ చేయాలి, హిట్ చేస్తే మిగతా హీరోస్ అందరు ఇచ్చేవాడు. అది మామూలు, అది పద్ధతి. అల్టిమేట్ మెగాస్టార్. అందరినీ ఆయన్ని దృష్టిలో పెట్టుకొని హిట్ మ్యూజిక్ చేసేవాడు. అంతేగాని రకంగా నేను చెప్పనా, ఆయనకి చేసిన ట్యూన్లే ఆ మిగిలిన ట్యూన్లే ఇలా పంచేవాడు. అది కూడా జరిగింది, అలా చాలాసార్లు జరిగింది. అలా వీళ్ళకి చేసిన ట్యూన్లు ఈయనకి పెట్టేవాడు చిరంజీవి గారికి. అంటే మా కాంపౌండ్ అంటే ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉండేవి కదా, మా కాంపౌండ్ రాజ్కోటి గారు అంటే మా కాంపౌండ్, ఇంకో దాంట్లో వెళ్ళొద్దు అలాంటి. ఇప్పుడు జరుగుతున్న రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు కొంతమంది డైరెక్టర్కి కొంతమంది డైరెక్టర్సే ఉంటారు, అలా అప్పుడు లేదా? అప్పట్లో అంటే ఒక సైక్లింగ్ ఉండేది. ఒక ముత్యాల సుబ్బయ్య, ఒక ఈవి సత్యనారాయణ, రవిరాజా పినిశెట్టి, శరత్, వీళ్ళంతా డైరెక్టర్స్ నాకు మెయిన్ డైరెక్టర్స్. ముప్పలేని శివ అండ్ భరత్ అనేవాడు. నేనంటే భక్తి ఒక నేనంటే అక్కడ పడిపోతాను అనమాట. అది వంశీకి ఇళయరాజా ఎలాగో నాకు భరత్ అలాగనమాట. నేనంటే అంత ఇష్టం నేనంటే తనకి. యంగ్ డైరెక్టర్, ఆ రోజు వచ్చిన న్యూ టాలెంట్ డైరెక్టర్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నారు నాకు మణిరత్నం గారితో చేయాలి, అలాంటి టేస్ట్ నాకు ఉంది, ఆ టేస్ట్ ఇంకా నేను చేయలేదు అసలు, సాక్రిఫైస్ చేశానని. బట్ అలాంటి ఇండికేషన్స్ మీరు ఇండస్ట్రీకి పంపించారా, నేను అది కాదు ఇది కూడా చేయగలను అని ఇండికేషన్స్ పంపించారు అంటే రావాలి కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అందరికన్నా ఒక భిన్నమైన డైరెక్టర్. ఇప్పుడు మిగతా డైరెక్టర్ అందరం తీసుకోండి, రామ్ గోపాల్ వర్మ స్టైల్ వేరు కదా టోటల్లీ. ఆ విజువల్స్ శివ సినిమా చూసినంత మీకు అందరికీ అర్థం ఏంటి అతను మేకింగ్ స్టైల్ ఏంటి. రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని మాకు చాలా ఒక డ్రీమ్ కింద ఉండేది. తను మమ్మల్ని పిలిపించాడు. ఆయన పిలిపించారు. ఎందుకు పిలిపించాడు? తనకి నాది ఒక 2-3 పాటలు చాలా ఇష్టం. ఏంటంటే ముఠా మెస్సలో ఒక సాంగ్ ఉంది, ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా, దాంట్లో ఆ గిటార్ బిట్ అంటే పడి చేస్తాడు, ఇప్పటికి చెవు కోసుకుంటాడు. వర్మ మంచి వండర్ఫుల్ మ్యూజిక్ లవర్. ఆ మ్యూజిక్లో కూడా ఏదో ఒక తనని టికిల్ చేయాలి.
అదే అవుతే మట్టుకు ఇంకా వదిలిపెట్ట. అటువంటిది రామ్ గోపాల్ వర్మ మమ్మల్ని పిలిచాడు ఇంటర్వ్యూ నాతోటి. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఏంటి నా సినిమా చేయాలంటే ఏంటి నీదో స్టఫ్ ఏముందని. ఏంటి ఇంటర్వ్యూ, హాలీవుడ్ కంపోజర్స్ గురించి అడిగాడు. ఓకే. ఆ విషయంలో నేను రాజు వర్మ కన్నా ఒక 100 రెట్లు ముదిరిపోయి ఉన్నాను. నేను చెన్నై నుండి వచ్చినాను. హైదరాబాద్ ఇస్ నథింగ్. హైదరాబాద్ ఇస్ జీరో అండి, ఏమి ఉండేది కాదు ఇక్కడ. అదే ఇప్పుడు కదా అంతా ఇక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది, మొత్తం ఇండస్ట్రీకి రావటం. అప్పట్లో జీరో, ఏమీ లేదు ఇక్కడ. ఒక డెజర్ట్. చెన్నైలో మేము కలెక్ట్ చేయని మ్యూజిక్లా, మేము వినని మ్యూజిక్లా అన్ని రకాల మ్యూజిక్ విని రాట్టు తేలిపోయి ఉన్నాను. మమ్మల్ని అడిగాడు క్వశ్చన్. ఒక్కొక్కటి యాలన్ సిల్వెస్ట్రీ ఏంటి, జాన్ విలియమ్స్ ఏంటి, జెర్రీ గోల్డ్ స్మిత్ ఏంటి అని అన్నీ ఒక్కొక్క సినిమా గురించి చెప్పేసరికి ఈ ఇంప్రెస్డ్. ఓకే. బా ఇది కదా వీళ్ళు కదా కావాలి నాకని ఇమీడియట్గా గోవిందా గోవిందా అదర్ కాంబినేషన్. మీరు చూడండి, మేము చేసిన సినిమాలన్నిటికీ ఒక మ్యూజిక్, ఒక ట్రెండ్ ఉంటాయి. గోవిందా గోవిందా టోటల్గా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అది ఆడియన్స్ అందరికీ తెలుసు, మ్యూజిక్ లవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ సినిమా కాబట్టి. అలాగే ఒక మణిరత్నం సినిమా వచ్చింది అనుకోండి, అది మణిరత్నం సినిమా అన్నట్టు ఆ మ్యూజిక్ ఆ ట్రెండ్ వెళుతుంది. ఒక శంకర్ వచ్చాడు తనకు తగ్గట్టుగా వెళుతుంది. సో దే ఆర్ ద విజువల్ మేకర్స్. ఆ సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేయాలి. నేను ఒక ఐరిష్ కైండ్ ఆఫ్ బిట్ ఇచ్చాం, ఏదో సంథింగ్ ఒక న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తే ఆ మ్యూజిక్ బిట్ని ఎలాగ తీయాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ మనోళ్ళు కొరియోగ్రాఫర్స్ గొప్ప చెప్పేస్తారు. నేను ఎంత కష్టపడి బాలసుబ్రహ్మణ్యం ఎన్ని కష్టపడి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు పాటలకి. నేను నా బ్యాక్గ్రౌండ్స్లో కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తోటి న్యూ బీట్స్తో చేస్తే అవన్నీ కేవలం ఒక మూమెంట్ కింద దాంతో ఇలాగ సో మెనీ మ్యూజిక్స్ ఆర్ వేస్టెడ్. ఒక రకంగా నాకు చాలా బాధ వేసేది. ఏంట్రా ఎంత కష్టపడి మ్యూజిక్ చేసాం, ఏంటిది ఈ బిట్కి ఇలా కదా తీసుండాలి వీళ్ళు, విజువల్స్ ఇలా తీసుంటే బాగుండేదే. నేను ఎలా చెప్పుకోను డైరెక్ట్గా ఇలా తీయమని. దట్స్ మై జాబ్. అంటే మీకు మన తెలుగులో ఉన్న ఇప్పుడు ఎవరు విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, వీళ్ళతో పనిచేయాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? వాళ్ళతో ఎప్పుడైనా ప్రయత్నాలు? నాకు వంశీతో వాడితే నాకు అంత అనేది ఉండేది కాదు. విశ్వనాథ్ గారి సినిమా చేయాలని నాకు చాలా కోరిక ఉండేది. ఆయనది నేను ఓపెన్గా అడిగాను కూడా, నేను రాజు. మేమంతా వెస్టర్న్ మ్యూజిక్ హెవీ మ్యూజిక్ చేసేవాళ్ళం కదా, ఆయనకి భయం వేస్తుంది వీళ్ళకి ఉందా నాలెడ్జ్ ఉందా లేదా అని. మాకు ఆ అవకాశం దొరకలేదు. కానీ తర్వాత నన్ను ఆయనే పిలిచి ఒక మెగా సీరియల్ నువ్వు చేయాలి ఇది అని నన్ను పిలిచి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. నాకు ఆయన చెప్తుంటే నాకు భయంగా ఉంటుంది, ఆయన చూస్తుంటే భయం నాకు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నెరేషన్లో ఉంటుందండి ఆ ఎమోషను. ఓ మై గాడ్, మ్యూజిక్ అక్కడే పుట్టేస్తుంది. అదే డైరెక్టర్ నెరేట్ చేసే విధం, కంపోజర్కి డైరెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ అది. సిచ్యువేషన్ను కరెక్ట్గా నెరేట్ చేసి సబ్జెక్ట్ని నువ్వు కానీ ఎక్కించగలిగితే కంపోజర్కి, దానికి మించింది ఏమి. ఆ మహానుభావుడు